నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 43వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాస్య పలాయనం దానమేశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. తాత్పర్యం: ధైర్య శౌర్య పరాక్రమాలు కలిగి ఉండటం, తేజస్సు కలిగి ఉండటం, ఎదుటివాడితో పోరాడే సామర్థ్యం కలిగి ఉండటం, అందరినీ పాలించే సామర్థ్యము, అందరినీ అదుపులో పెట్టగలిగే నేర్పు, శాసించగల స్థైర్యం కలిగి ఉండటం, అమితమైన పట్టుదల కలిగి ఉండటం, పిరికితనం, యుద్ధంలో పారిపోయే బుద్ధి లేకుండా ఉండటం, పేదలకు అర్హులకు దానధర్మాలు చేయడం, పరిపాలన దక్షత, న్యాయశాస్త్ర నైపుణ్యం కలిగి ఉండడం, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా క్షత్రియుడే. బ్రాహ్మణుడు తన బుద్ధిని ఉపయోగిస్తే క్షత్రియుడు తన శరీరాన్ని, బుద్ధిని రెండింటినీ ఉపయోగిస్తాడు. బ్రాహ్మణుడు మంత్రిగా మంత్రాంగం చేస్తే క్షత్రియుడు తన క్షాత్రంతో దానిని సమర్థవంతంగా ఆచరిస్తాడు. అందుకే ముందు నుండి బ్రాహ్మణ క్షత్రియులకు అవినాభావ సంబంధం ఉంది. దేశాలకు మధ్య జరిగే యుద్ధాలలో సైనికులు పాల్గొంటారు, ధైర్యంతో పోరాడతారు. కానీ మనలో కూడా ప్రతిరోజు మంచి చెడులకు మధ్య ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, అవునా కాదా అనే సమస్యలు, ఈ విరుద్ధ భావాల మధ్య నిరంతరం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది భయపడి పిరికి వాళ్ళలాగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరికొందరు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు సమస్యలకు భయపడి పారిపోతారు. దైనందిన సమస్యలను ఎదుర్కోవడంలో ప్రతివాడు క్షత్రియ గుణమును ప్రదర్శించాలి. వాడే క్షత్రియ స్వభావము కలవాడు. పిరికితనముతో ఆత్మహత్యలకు పాల్పడితే వాడికి క్షత్రియ స్వభావము లేనట్టే. అంతేకాకుండా క్షత్రియ స్వభావాలలో పరిపాలన, న్యాయ నిర్ణయం ముఖ్యమైనవి. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ పరిపాలన, న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి వేళ్ళూనుకుపోయింది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, కార్యదర్శి స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా అప్పుడప్పుడు ఈ అవినీతి ఊబిలో చిక్కుకుపోతూనే ఉంది. ఇటువంటి వారిని క్షత్రియ స్వభావం కలవారు అని అనలేం. క్షత్రియుడి మూల స్వభావం అవినీతి రహిత జీవనం, నిస్వార్థ పరత్వం, నిష్పక్షపాతం. ఇవి లేకపోతే అతడు క్షత్రియుడు కాలేడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కాబట్టే యమధర్మరాజును సమవర్తి అన్నారు. కానీ మన సినిమాలో ఆయనను ఎలా చిత్రీకరిస్తున్నారో చూస్తే మనం సిగ్గుపడాల్సి వస్తుంది. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.